హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు నాచారం గుట్ట నరసింహస్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ అనేవి ఇవ్వబోతున్నాను. ఇది స్వయంభుగా వెలిసినటువంటి నరసింహస్వామి టెంపుల్ అండి. సో చాలా బాగుంటుంది. దగ్గరలో ఉండే వాళ్ళు అయితే విజిట్ చేయండి. చాలా చిన్న టెంపులే కాదనను, బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి, అలాగే ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. సంవత్సరంలో 10 రోజులు స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కొండల మధ్యలో ఉంటాడు స్వామివారు. ఈ టెంపుల్ మెదక్ డిస్టిక్లో ఉందండి. 50 కిలోమీటర్స్ ఉంటుంది మనకి హైదరాబాద్ సిటీ నుంచి. అలాగే ఇది మనకి ఒక చిన్న కొండ మీద ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది, పెద్దవాళ్ళైనా వెళ్ళేటట్టే ఉంటుంది. ఇది 600 సంవత్సరాలటువంటి పురాతనమైన గుడి అండి. టెంపుల్ కూడా చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. చక్కగా వచ్చి కొంతమంది అయితే వండుకొని విశాలమైన గదులు అన్నీ కూడా ఉన్నాయి. ఓన్ వెహికల్ ఉండే వాళ్ళకైతే పర్వాలేదు, లేదు బస్సులో రావాలి అనుకుంటే సికింద్రాబాద్ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పూర్తిగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ చేయాలి, ఈవెన్ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదంతా కూడా స్వామివారి మండపము, ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ స్వామివారి మండపం, కళ్యాణాలు, ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ చేస్తారనమాట. చుట్టూ కూడా మనకి గదులు అలాంటివి ఉన్నాయన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే కోనేరు అది కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి అక్కడ వాష్రూమ్స్ కోనేరులో చక్కగా, అలాగే స్వామివారి దగ్గర తలనీలాలు సమర్పించుకోవాలంటే కూడా చక్కగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవేం టెంపుల్స్ తెలియదు కానీ క్లోజ్ చేసి ఉన్నాయి. పైన ఆంజనేయ స్వామి బొమ్మ మాత్రం ఉంది. నేను గుడి ఉందేమో అనుకున్నాను, బట్ పాడుబడిపోయిన ఇళ్ళలాగా ఉన్నాయి. మరి అవి ఏమిటో తెలీదు, అక్కడ ఎవరు చెప్పడానికి కూడా నాకు ఎవరు లేరు అనమాట. సో మొత్తం ప్రాంగణంని చూద్దామని చెప్పేసి అలా ముందుకు నడుచుకుంటూ చివరి వరకు వెళ్ళాము. సో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా విశాలంగా ఉంది. ఎప్పుడైనా సరే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఏవైనా సరే చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ప్లేస్లో కడతారు. అలాగే ఇక్కడ కూడా చాలా ఎక్కువ పెద్ద ప్లేస్ అనేటటువంటిది మేము కూడా చూసాము. షాపింగ్ అనేటటువంటివి కూడా ఉన్నాయి, చిన్నపిల్లలకి ఏవో ముందు కొన్ని కావాల్సి వచ్చినటువంటివి. అలాగే ఇక్కడ వచ్చి వంట చేసుకొని స్వామివారి దగ్గర కొంతమంది ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా మంచిగా ఫెసిలిటీస్ అవి కూడా బాగున్నాయి అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనము మొత్తం ముందుకు ఇంకా స్వామివారి మొత్తం గుడి విస్తీర్ణం మొత్తం అంటే కొంతవరకు దూరం మేము కోనేరు వరకు వెళ్ళాము. సో ఎలా ఉంది అదంతా కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. దగ్గరలో ఉండే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఇది నాచారం అనేటటువంటి ఒక భక్తుడి పేరు మీద ఈ గుట్టలో ఆలయం అనేటటువంటిది నిర్మించబడింది. చుట్టూ కొన్ని ఇల్లులు అవి కూడా ఉన్నాయి, మరి అవి భక్తులవో పంతులవో మనకు తెలియదు. సో ముందుకెళ్తే ఇక్కడ ఒక మనకి కోనేరు అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. అక్కడ మనకి టెంపుల్ అనేది కోనేరు అనేది కనిపిస్తుంది. అక్కడ స్నానపానాలు చేసుకునే వాళ్ళు చేసుకొని మళ్ళీ స్వామివారి గుడిలోకి రావచ్చు. స్వామివారి గుడి అంతా కూడా ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈ వీడియోలో నేను మొత్తం మీకు షేర్ చేశాను. ఒకసారి చూడడం మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను కనుక మీరు మిస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా చాలా వరకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్కి కానీ ఎటువంటి టికెట్ కానీ లేదన్నమాట. మనం ఏదైనా పూజ చేయించుకుంటే వాటికి మాత్రమే సేవకి కట్టవలసి ఉంటుంది. కట్టడానికి అన్నదాన సేవ కూడా ఉంటుంది. అలాగే ప్రసాదాల్లో మనకి లడ్డు, పులిహోర అలాంటివన్నీ కూడా అందజేస్తారు. ఈవినింగ్ టైంలో అయితే పులిహోర అలాంటివి ఓన్లీ లాడు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే కోనేరు అనమాట. లెఫ్ట్లో మెట్లు ఎక్కితే అక్కడ కోనేరు లాంటిది కనిపిస్తుంది. అండ్ రైట్లో మఠం ఉంటుంది, అక్కడ ఏమీ లేదు. మేము వెళ్ళాము, ఆ ప్లేస్లో అయితే ఏమీ లేదు. సో టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది అనేటటువంటిది నేను మీకు చూపిస్తాను. ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉందండి. మేడ్చల్ నుంచి మనకి ఇంచుమించు ఇంకొక 10 to 15 మినిట్స్ పడుతుంది. సో ఇవ్వండి, ఇక్కడ మనం ఎంట్రన్స్లోకి అయితే ఇప్పుడు స్వామివారి గుడిలోకి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళిన తర్వాత చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. రామాలయం అనేసి, అలాగే ఇంకా శివుడిది అనేసి, నవగ్రహాలని, హనుమంతుడి గుడి అని, ఇలా ఇంకో కొన్ని రకాల గుళ్ళు ఉన్నాయి. మనం ఈ రూట్లో నుంచి వచ్చాము. ఇంకొక వే కూడా ఉంది. మొత్తం 3 దారులు ఉన్నాయి. సో ఇక్కడ మనం ముందైతే హనుమంతుడిని దర్శించుకున్నాక ఇవి నవగ్రహాలది కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత పైన మీకు కనిపించేటటువంటి కౌంటర్ అనేటటువంటిది ప్రసాదాల కౌంటరు. సో ఇది వచ్చేసి మనకి హనుమంతుడి గుడి. అండ్ పైన కొండలో ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.
చాలా అంటే చాలా ఉగ్ర నరసింహస్వామి, అలాగే రకరకాల మనకి చాలా రకాల నరసింహస్వామి అవతారాలు ఉన్నాయి కదా, దాంట్లో ఇది ఒకటి అని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ మొత్తం దర్శనం అయిపోయాక కాసేపు కూర్చుందామని ఒక 2 నిమిషాలు కూర్చొని రిటర్న్ అప్ అవుతున్నాం అనమాట. సో రిటర్న్ అప్ అయినటువంటి వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను. ఇక్కడ ఉత్సవాలు పాల్గొన మాసంలో జరుగుతాయండి, అందుకని ఇక్కడ మనకి ఉత్సవ విగ్రహాలకి కావాల్సినటువంటి అన్నీ కూడా బయటే ఉంచుతారు. కోతులు అనేటటువంటివి విపరీతంగా ఉంటాయి, వెళ్ళినప్పుడు చేతుల్లోని సంచుల్లోని ఏమీ పెట్టుకోకండి. ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఎటువంటిది ఏ సేవకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది సేవ్ చేశాను. అలాగే ముడుపు కట్టుకునే వాళ్ళు ఇక్కడ ముడుపు కడతారనేది మీకు చూపిస్తున్నాను. మేమైతే మొత్తం అంతా కూడా టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ లోపల ఈవినింగ్ వరకు అంతా ఫొటోస్ అండి. అయినా నేను మీకు ఈ వీడియోలోనే చిన్నగా షేర్ చేశాను, చాలా చిన్నగా చూపించాను స్వామివారిని. ఈ పైకి వెళ్తే గుట్ట ఉంటుంది. సో నేను అది వెళ్ళాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. పైకి వెళ్తే మనకి ఆ గుట్టలోంచి మనకి పైన గోపురం అనేది కనిపిస్తుంది, అందుకే నేను మీకు ఇక్కడ షేర్ చేయలేకపోతున్నాను. ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, బట్ ఇది పెద్దగా ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడ అన్ని ముడుపులు కట్టేసి ఉంటారు. ఇది అమ్మవారిది, అలాగే అమ్మవారి కూడా పక్కనే ఉంటారు, పెరుమాళ్ళు ఉంటారు. తర్వాత ఇక్కడ మనకి కొబ్బరికాయలు అది కొట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, వాళ్ళే కొట్టేసి ఇస్తారనమాట. సో ఇంకా మిగతావన్నీ కూడా మనం ఇక్కడ ఇంక బయటకు వచ్చేసినట్టే. సో బయట అంటే గుడిలోంచి అసలు గుడిలోంచి బయటకు వచ్చేసినట్టు ఇక్కడ మీకు ఇక్కడ లోపలికి కనిపిస్తున్నదని అనుకుంటున్నాను. కనిపించట్లేకపోతే నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ధ్వజస్తంభం నుంచి ఎప్పుడైనా దేవుణ్ణి చూడాలి అంటారు ఒక్కసారైనా. సో అందుకని ధ్వజస్తంభం నుంచి ఒకసారి దేవుణ్ణి చూసేసి దండం పెట్టేసుకొని మిగతా గుళ్ళు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూద్దామని చెప్పి బయటకు వచ్చారనమాట. సో మైథిలి ముందు నడుస్తుంది, మా అత్తయ్య గారు కూర్చుండిపోయారు. మా వారు మైథిలి ముందు వచ్చారనమాట. మేము పూణే వరకు వెళ్ళి వచ్చేయడం వల్ల మాకు కొంచెం లేట్ అయిపోయింది. సో మిగతావి ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో చూపిస్తాను. ఆ రోజే రాముల వారిది ఇది అవడంతో నేను రాముల వారిది అక్కడికి వెళ్ళాను అనేటటువంటి సాటిస్ఫాక్షన్ అయితే నాకు అనిపించింది. అది నేను సాయంత్రం వెళ్ళడం వల్ల నాకు హారతి అది అవుతున్నది అనమాట అన్నది. అండ్ ఇది వచ్చేసి చరిత్ర ఉంది, నేను ఇది మీకు బ్రీఫ్గా ఇవ్వలేకపోయినా బట్ చూసి నేను వీలుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, యాడ్ చేస్తానండి అనేసి. సో నేను ఈ వీలున్నంత వరకు ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి చూస్తాను. దాని తర్వాత ఇప్పుడు మనం వచ్చేసాము పక్కన ఉండేటటువంటి చిన్న చిన్న గుళ్ళకి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం కృష్ణాలయమా కాదు శివాలయం వచ్చాము. తర్వాత ఇది రామాలయము, ముందు హనుమంతుడు, తర్వాత రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఉంటారు, ఇంకొక ఉత్సవ విగ్రహాలు అనమాట ఇదంతాను. సో మరి ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. నమస్తే.